సరే అయితే ఇప్పటివరకు మీరు ఎన్నో సర్జరీస్ చేసుంటారు. అందులో స్పైన్ సర్జరీస్ చేసుంటారు. అంటే బయట ఒక మిత్ అనాలా ఏం చెప్పాలో తెలీదు. ఒక స్పైన్‌కి గనుక ఏదైనా సర్జరీ జరిగితే కాళ్ళు, చేతులు చచ్చుపడిపోతాయి. ఇలాంటి ఒక అపోహ అనేది ఉంది. దాని అవునండి. గురించి మీరేం చెప్తారు? అవునండి. నా దగ్గరకొచ్చేవాళ్ళు చాలా మంది అడుగుతుంటారు. హ్మ్. ఈ వెన్నుపూస ఆపరేషన్ చేస్తే కాళ్ళు పడిపోతాయంట గదా! అలా ఏముండదండి. కాంప్లికేషన్ అనేది అదే ఒక కాళ్ళు పడిపోవడం అనేది జస్ట్ ఒక కాంప్లికేషనే. ఇట్స్ ఏ ఆపరేషన్‌లో అయినా కాంప్లికేషన్ అనేది ఉంటది. ఓకే. గ్యారంటీ అంత 100% ఎవరు ఇవ్వలేదు. సో, అది ఏమంటారు? అంటే అదొక జస్ట్ ఒక అపోహ మాత్రమే. అట్లనేం లేదు. జస్ట్ ఒక కాంప్లికేషనే. ఓకే. మేజర్ సర్జరీస్ సక్సెస్‌ఫుల్‌గానే అవుతాయి. చేశాము మేము కూడా. ఓకే. అంటే అండ్ ఆల్సో కొన్ని పేషెంట్స్ ఉంటారు. స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్. హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ సర్జరీ ముందే కాళ్ళు, చేతులు పడిపోవడమో, లేకపోతే 2 కాళ్ళు పడిపోవడమో ఉంటది. మేము వాళ్ళ దాంట్లో సర్జరీస్ కొద్దిగా ఫిక్సేషన్ అంటాము. హ్మ్. స్క్రూస్, రాడ్స్ ఏసి ఫిక్స్ చేసి పెడతాము. సో, ఆల్రెడీ చచ్చిపడిపోయిన కాళ్ళు, పెరాలిసిస్ అయిపోయిన కాళ్ళు, చేతులకి మళ్ళీ రీగెయిన్ చేయలేము. ఓకే. వెరీ రేర్ ఛాన్సెస్‌లో వస్తాయి అంతే. హ్మ్. కానీ మనం చేసిన ప్రతి సర్జరీలో కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి అంటే అసలు ఆ సర్జరీని కనిపెట్టరు కదా! యెస్. సో, అట్లా. సరే అయితే మీరు ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్‌ని ట్రీట్ చేసుంటారు. సర్జరీ చేసుంటారు. సక్సెస్ రేట్ ఉంది. కానీ మీ ఓన్ ఫ్యామిలీ దగ్గరికొచ్చేసరికి మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్‌కి ఎవరికన్నా సర్జరీ చేయాల్సిన పరిస్థితి, ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏంటి మీ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అలాంటిది ఎప్పుడైనా ఎదురైందా మీకు? అంటే సర్జరీ చేసే సిచ్యువేషన్ రాలేదు కానీ మా ఫ్యామిలీలో మా మదర్‌ని ఓకే. చాలా క్రిటికల్ స్టేజ్ నుండి బయటకు తీసుకొచ్చాము. ఒకటి ఐసీయూలో ఐసీయూలో కొద్దిగా కాంప్లికేట్ అయింది. వెంటిలేటర్ మీదకెళ్ళింది. అంబులెన్స్‌లో లైక్ మా నేటివ్ ప్లేస్ నిజామాబాద్. అక్కడి నుండి హైదరాబాద్‌కి తీసుకొచ్చి ఒక హాస్పిటల్‌లో వచ్చే ముందే ఫ్రెండ్ ఉన్నారు. కొలీగ్ డాక్టర్ అన్నీ అరేంజ్ చేసి పెట్టి రాంగానే ఇమ్మీడియేట్‌గా తీసుకొని ఐసీయూకి తీసుకొని వెంటిలేటర్ కనెక్ట్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా ఆ సిచ్యువేషన్‌లో నేను అప్పుడు డాక్టర్‌ని కాదు. నేను ఒక పేషెంట్ అటెండర్‌ని. నేను కూడా ఒక నార్మల్ పర్సన్‌ని. మా మదర్ అక్కడ ఐసీయూలో ఉంది. నేను యాజ్ ఎ డాక్టర్‌గా స్ట్రాంగ్ ఉండాలి. బట్ యాజ్ ఎ పేషెంట్ అటెండర్‌గా నేను వీక్. ఎందుకో మా మదర్‌ని అలా చూస్తున్నాను వెంటిలేటర్ మీద. సో, అలా డెఫినెట్లీ మంచి ట్రీట్మెంట్ జరిగింది. రికవర్ అయింది. బయటకు వచ్చింది. ఇప్పుడు తను కంటిన్యూస్ జాబ్. తను ఇప్పుడు హెడ్ మిస్ట్రెస్. ఓకే. సో, అలాంటి ఇప్పుడు కొద్దిగా డాక్టర్ ఫ్యామిలీస్‌లో డాక్టర్స్‌కి ఒకటి ఉంటదండి. వీఐపీ సిండ్రోమ్ అని అంటారు. అంటే వీడు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్ సర్జరీస్ చేస్తుంటాం. ఎవరికేం కాదు. కానీ సొంత వాళ్ళకు రిలేటివ్స్‌ని ఏదైనా ట్రీట్మెంట్ ఇద్దామంటే అది కొద్దిగా కాంప్లికేట్ అయిపోతుంటది. మరి అది ఎందుకు అవుతుంది? అది ఒక ఫోబియా వల్లనో మంచి చేద్దాము అని ఫీలింగ్ తోని ఎక్కువ కాన్షియస్ అయిపోయి అలా ఏమైనా కాంప్లికేట్ అవుతుంది. ఇంకా అది ఎందుకో ఇంకా ఎవరు చెప్పలేకపోయారు కానీ అది ఒక సిండ్రోమ్ లాగా ఉంటది. సరే అయితే మీ అదర్ హాస్పిటల్స్‌కి కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు తెలిసింది ఏంటంటే ఏదైనా బ్యాడ్ చేయాలంటే హాస్పిటల్ గురించి చాలా చిన్న విషయం. ఏదైనా ఒక పేషెంట్ ఏదైనా బ్యాడ్గా మా పేషెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు అని ఒక చిన్న మాట, అది ఎలా రీజన్ ఏదైనా అవ్వచ్చు, ఆ హాస్పిటల్ ఒక బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అక్కడికి ఆ హాస్పిటల్లో చనిపోయాడంట అనేది వచ్చిందంటే ఆబ్వియస్గా ఒక డ్యామేజ్ అనేది జరిగిపోతుంది హాస్పిటల్కి. అంటే ఇది కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇతర హాస్పిటల్ కొంతమంది ఇలా కావాలని కూడా చేయిస్తారు ఇంటెన్షనల్గా హాస్పిటల్స్కి అని కూడా ఈ బయట ఒక రూమర్ ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇవన్నీ ఏవైనా కొద్దిగా రేర్ ఇన్సిడెన్సెస్ అని జరగవు అని కాదు, అన్ని రేర్ గానే జరుగుతుంటాయి. ఓకే. కొద్దిగా పక్కన హాస్పిటల్ ఇక ఎనీ ఫీల్డ్ లో కాంపిటీషన్ లాగానే ఎదుగుతుంది అని అంటే కొద్దిగా అట్లా ఏమంటారు బ్యాడ్ టాక్ తీసుకురావడము లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ కొద్దిగా హ్యాండిల్ చేయాలి. ఇంకా ఓన్ హాస్పిటల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సార్ చాలా మంది వింటూ ఉంటాము, ఆ డాక్టర్ హస్తవాస్ మంచిది. ఈవెన్ చిన్న డాక్టరా చిన్న హాస్పిటల్ అని కూడా చూడరు. ఏదైనా ఒక హస్తవాస్ మంచిది అంటే అక్కడికే వెళ్తారు. ఈవెన్ అది అక్కడ కమర్షియలా లేదంటే కార్పొరేట్ హాస్పిటల్ అదే చిన్న క్లినిక్ అనేది కూడా వాళ్ళు చూడరు. ఈ హస్తవాసు అనేది మీరు నమ్ముతారా? హస్తవాసు మరి ఇప్పుడున్న జనరేషన్ మేము డాక్టర్స్ని అది అంతా కన్సిడర్ చెయ్యము. బట్
డెఫినెట్లీ అది అంటే పేషెంట్ వాళ్ళ సైకలాజికల్గా అట్లా. సో డాక్టర్ ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. డెఫినెట్లీ కొంతమంది డాక్టర్స్ మంచి డాక్టర్స్ అంటారు, ట్రీట్మెంట్ కొద్దిగా బాగా ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. బట్ ఆ పేషెంట్ సైకలాజికల్ కూడా వాళ్ళు అలా నమ్ముతారు. ఒక డాక్టర్ అట్లా సైకలాజికల్ నమ్మినప్పుడు ఆ డాక్టర్ కొద్దిగా ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా బాగా అయిపోయింది అనే ఫీలింగ్ లో ఉంటారు. ఓకే. సో అలా అండ్ ఆల్సో వాళ్ళకి ఒక్కొక్కరికి తగ్గింది అని అంటే వాళ్ళకు అట్లా నమ్మకం వచ్చేస్తుంది డాక్టర్ మీద. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడం, వాళ్ళ రిలేటివ్స్ తీసుకోవడం. డెఫినెట్లీ నా విషయంలో కానీ నా హాస్పిటల్స్ విషయంలో అట్లా చాలా మంది కన్వర్ట్ అయిన పేషెంట్స్ ఉన్నారు. మేము ఇచ్చిన ట్రీట్మెంట్ నచ్చి తగ్గి వాళ్ళ రిలేటివ్స్ తీసుకొచ్చి మీ దగ్గర తగ్గింది సార్ అందుకే నేను మా వాళ్ళని తీసుకొచ్చాను చూడండి అని జరుగుతాయి. ఇవే హస్తవాసి ఓకే. ఇంకా